ప్రజలందరికీ నమస్కారం. మనం చూసుకుంటే గట్కేసర్ సమీపంలో గోరక్షకుడి మీద తుపాకులతో ఒక దుండగుడు దాడి చేయడం జరిగింది. మరి ఈ రోజు ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ తుపాకులతో దాడి చేసిన వ్యక్తిని వినాది కఠినంగా క్రూరంగా శిక్షించాలి. ఆ శిక్షణ రాబోయే తరాలకు ఒక గుణపాఠం లెక్క ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి గోమాంసాన్ని ఈ రోజు ఎక్స్పోర్ట్ చేసి ఇట్లా భారతదేశం ప్రపంచం మొత్తంలో 2వ స్థానంలో ఉంది. మరి ఈ రోజు చిన్న వాటిని మనం పట్టుకున్నాం. చిన్న వాళ్ళు ఒక భోగిలో గానీ గట్కేసర్లో గానీ మిగతా ఏదైనా గానీ గో ఎక్స్పోర్టింగ్ జరుగుతుంటే మనం పట్టుకుంటున్నాం. ఓకే, సంతోషం, మంచిగా. మరి పెద్ద కంపెనీల గురించి ఏంది? ఈ రోజు 2వ స్థానంలో భారతదేశం ఉందంటే మరి పెద్ద కంపెనీల పరిస్థితి ఏంది? మరి పెద్ద కంపెనీలను ఈరోజు బండి సంజయ్ లాంటి పెద్ద వాళ్ళు ఈరోజు కంపెనీలను బ్యాన్ చేయొచ్చు కదా. అది కేంద్రంలోనే మీరు హిందువులు గోమాతని ఒక తల్లిగా భావిస్తున్నప్పుడు మరి అదే తల్లిని ఈరోజు పెద్ద ఎక్స్పోర్టింగ్ పెద్ద కంపెనీలు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి కదా. మరి అటువంటి కంపెనీలను ఈరోజు మీరు బ్యాన్ చేయొచ్చు కదా దేశంలో. అటువంటి కంపెనీలను బ్యాన్ చేయకుండా ఈ చిన్న వాటిని పట్టుకోవడం ఓకే. ఇప్పుడు ఈ విషయం ఎట్లున్నా అంటే పెద్ద కోట్లు లోన్ తీసుకుని ఎగ్గొట్టినోడు ఏం కాదు. కానీ ఒక ₹1,00,000 ₹10,00,000 లోన్ తీసుకున్నోని బాధించి చంపి ఆయన గురించి మళ్ళీ టీవీలో వచ్చి 2 నిమిషాలు మాట్లాడాలి, ఇట్లా జరిగినందుకు బాధాకరం అన్నట్టు ఉంది. సేమ్ అట్లా ఉంది ఇది. ఎందుకంటే మంచి పెద్ద కంపెనీలు ఎక్స్పోర్ట్ చేసిన అటువంటి కంపెనీలను బ్యాన్ చేయండి. మరి ఈ రోజు ఏదైతే ఏముంది కానీ ఈ రోజు ఆ హాస్పిటల్ ఉన్న గోరక్షకుడికి మంచి జరగాలి. వాళ్ళ అమ్మని చూడడం జరిగింది. వాళ్ళ అమ్మ చాలా బాధపడుతున్నారు. వాళ్ళ అమ్మ కన్నీటి బొట్టుని ఈరోజు చాలా బాధాకరం అనిపించింది చూస్తుంటే. అతను త్వరగా హాస్పిటల్ నుంచి కోలుకోవాలని, అత్యంత త్వరగా మంచిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతని మీద దాడి చేసిన వ్యక్తులను ఈ కఠినంగా శిక్షించాలని మా తరఫున కోరుకుంటూ థ్యాంక్ యూ, నమస్తే. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి.